ఈనాటి సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి అన్నపూర్ణ గారిని సాదరంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కాంతారావు గారిని, పురస్కారానికి పోటీలో నిలిచిన శ్రీ భాగీరథి దేవి గారిని, శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. మరిప్పుడు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఇప్పుడు ఈ పోటీలో విజేతలెవరో నిర్ణయించబడతారు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద 5 బాక్సెస్ ఉన్నాయి. విశాఖపట్నంలో 5 రీజన్స్లో ఈ 5 బాక్సెస్ని ఏర్పాటు చేశాం. మహిళలు స్వచ్ఛందంగా మా కార్యక్రమానికి సహకరించి వారి అభిప్రాయం ఈ ఓట్ల రూపంలో తెలియజేశారు. మీ అందరి సమక్షంలో ముఖ్య అతిథి గారు వాటి సీల్ని ఓపెన్ చేస్తే ఓట్లను లెక్కిస్తాం. బాగున్నారా మంగమ్మ గారు? బాగుండబట్టేగా పోటీలో నిలబడింది. అంతేలే, పోటీలో మాత్రమే నిల్చోగలరు. నువ్వు ఇలాంటి చోటకి మాత్రమే రాగలవు. శుభకార్యాలకు అర్హత లేదుగా. కర్మను వెక్కిరించటం గొప్ప అనిపించుకోదు. వెలితిని వెక్కిరించడం గొప్ప కాదుగా. మరి అహంకారం తగ్గించుకోవడం మంచిది. ఉచిత సలహాలు మానుకోవటం కూడా మంచిది. అందర్నీ పోగొట్టుకున్నావు, ఇంకెందుకు పొగరు?
నేను పోగొట్టుకున్నాను. నీకు ఉండే లాభం పక్కన లేరుగా. సెంట్రల్ జోన్లో పిఠాపురం మంగమ్మ గారు 80 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈస్ట్ జోన్ లెక్కింపులో భాగీరథి గారు 120 ఓట్స్ ఆధిక్యం సాధించారు. ఫైనల్ గా 5 జోన్ల లెక్కింపు పూర్తయింది. ఎవరు ఆధిక్యం సంపాదించారో, ఎవరు మహిళారత్న బిరుదు సొంతం చేసుకోబోతున్నారో ఈ పాటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఆగండి, అదే తొందరపాటు అంతే. ఈ ఓట్ల లెక్కింపు ఒకెత్తైతే గెలుపు నిర్ణయించేది మరోటుంది. ఏమిటది? ఇంకా ఏమిటి? ఆడియన్స్ పోల్ కూడా ఉంది. తాతయ్య, ఏం చేస్తున్నారు? ఏం లేదురా, ఏం చేయాలో తోచక అటు ఇటు ఊగిసలాడుతున్నాను. సమస్యలకి పరిష్కారంగా తీర్పునిచ్చినవారు మీరు ఊగిసలాడమేంటి తాతయ్య గారు? ఎవరి జబ్బుకు వారే ఏ డాక్టరు వైద్యం చేసుకోలేడమ్మా. అవతల వాళ్ళ సమస్య వేరు, మన సమస్య వేరు. జబ్బుని సమస్య అని మీరే అంటే ఎలా? ఏం చేయమంటావమ్మా? జబ్బు సగం తగ్గించిన వాడివి ఇప్పుడు ఆలోచించడం ఏంటి తాతయ్య? తగ్గినట్టే తగ్గి తిరగబెడితే ఏం చేయమంటావురా? మందు మార్చాలి గాని వైద్యం మానేస్తే ఎలా? ఏంటమ్మా నువ్వు అనేది? ఎలాగో అలాగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు కాస్త అమ్మమ్మ గారికి అనుకూలంగా ఉంటూ మీ వైపుకు తిప్పుకోవాలే కాని రెచ్చగొట్టడం ఎందుకు? అంటే మమ్మల్ని వద్దన్నారే అనుకోండి, మీరు వెళ్ళడం మానేస్తానండమేంటి? అందులో తప్పేముంది? చాలా తప్పుంది. మేమంటే ఇష్టం లేదన్న విషయం తెలుసు. ఎలాగో అలాగ సర్దుకుపోతూ దగ్గరవ్వాలని మేం చూస్తుంటే నువ్వు పంతంతో కలపాలని చూడడం బాగోలేదు తాతయ్య. అది సర్దుకుపోయే రకం కాదురా. నయానా భయానా అంటారు. అటు నుంచి ఇటొస్తే భయం అయింది. ఇప్పుడు నయానా మార్చొచ్చుగా. చూడండి తాతయ్య గారు, 1కి 2 సార్లు అమ్మమ్మ గారి మాటకి విలువిస్తే కాస్త మెత్తబడుతుంది అనిపిస్తుంది. ఇటు నుంచి అటు వెళ్ళాలి గాని అటు నుంచి ఇటు వస్తే మనం తేలికైపోతాం. భయం తెలిసేలా చేశాక చులకన కాదు, తేలిక కాదు. మీ విలువ మీకే ఉంటుంది తాతయ్య. మా విషయంలో తను తగ్గొచ్చాక మా కోసం మీరు మరీ పెట్టి చేయొద్దు తాతయ్య. ఇంతకీ ఇప్పుడు మీరు అనేది ఏమిటి? నన్నేం చేయమంటారు? మా కోసం నలుగురిలో అమ్మమ్మ గారికి చిన్నతనం తేవద్దు. దయచేసి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళండి తాతయ్య గారు. ఇందాకే వెళ్ళనని వెంటనే నేను తగ్గి వెళ్ళడం నాకు చిన్నతనం. తర్వాత ఇంకో విషయంలో ఆలోచిద్దాలి. 10 మందిలో తను మీరు రాలేదని ఏదైనా ఒక మాట అనిపించుకుంటే మళ్ళీ మొదటికొస్తుంది. చూడండి, అది ఏమైనానని నేను మాత్రం మీరు రాందే వెళ్ళను. అయితే మేము వస్తాం తాతయ్య గారు. అది వద్దంది కదా. మేమేమి అమ్మమ్మ గారి మాటలు పట్టించుకోము. పిలవందే వస్తారా? నానమ్మనే అకాడమీ వాళ్ళు పిలిచారు. మమ్మల్ని నానమ్మ పిలవడం ఏంటి?
ఆ, అంటే ఆహ్వానంలో సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా అనుంది. లేదు అలా కాకపోయినా ఆహ్వానితులుగా కాకుండా అభిమానులుగా అయినా వస్తాం. ఎందుకొచ్చారు అని అవమానిస్తే? ఆ జనంలో మమ్మల్ని ఏమీ అనరు. అమ్మమ్మ గారు నలుగురిలో బయటపడి తను చెడ్డ అనిపించుకోరు. దాని గుణం బాగానే కనిపెట్టావే. అందుకే బయలుదేరండి తాతయ్య గారు, వెళదాం. ఆ, అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా పిలవండి. వాళ్ళ సంగతి నాకు వదిలేయండి. మీరు తయారయ్యారండి, వెళదాం. నాకు అది ఘనంగా బహుమతి అందుకుంటుంటే చూడాలనే ఉంది. అదేమన్నా నాకు శత్రువా? పదండి పదండి, త్వరగా రెడీ అయ్యండి. థ్యాంక్స్ తాతయ్య థ్యాంక్స్ గారు. తాతయ్య. పద. మరి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. మా వాళ్ళు మీ వద్దకు బాక్సెస్ తీసుకొస్తారు. మీ ఒపీనియన్ చిట్స్లో రాసి ఆ బాక్సెస్లో వేసేయండి. చూడండి, ఆడియన్స్ పోల్స్ కన్నా ముందు నేను ఒక విషయం అకాడమీ వారిని స్పష్టంగా అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటండి అది? మీరు వేటిని ప్రామాణికంగా తీసుకొని ఈ పోటీ నిర్వహిస్తున్నారో అది మీ నిబంధనల్లో ఉంది. వాటిలో ఇంటా బయట తమ విధులు ధర్మాలు అంటూ ఒక విషయం ఉంది. దాని గురించే ప్రశ్నించదలుచుకున్నాను. ప్రశ్నించడానికి ఏముందండి? మీరిద్దరూ ఇంట గెలిచి బయట విజయాలను అందుకున్న వాళ్లే కదా. నేను అనేది కరెక్టే కావచ్చు, కానీ నేను మరొక ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. అలా నా అనుమానం నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబ విషయానికి వస్తే నేను నా మనవరాలు తప్ప ఇంకెవరూ లేరు. దానికి ఊహ తెలియని వయసులోనే అందరినీ పోగొట్టుకుంది. నేను ఒంటరి పోరాటం చేశాను, కానీ మంగమ్మగారి విషయం అలా కాదు. వారికి సాయంగా వారింట్లో చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ పోటీల సమానత్వం ఎలా ఉందనుకుంటున్నారు? మా మధ్య పోటీ ఎలా అవుతుంది? దేనికైనా సమ ఉజ్జీలు కావాలంటారుగా. అమ్మా, మేం వ్యక్తులని వారి వ్యక్తిత్వాలని పరిగణలోకి తీసుకున్నా స్వతహాగా మీ ధర్మాలు పాటించిన వారిగా గుర్తించాం. కానీ కుటుంబ సభ్యుల సంఖ్యని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత ప్రతిభా పాటవాలే మాకు ప్రామాణికం. ఆఫ్ కోర్స్, కానీ మీరు ఇంకొక విషయం గమనించాలి. మా ఇంటి విషయాలు బయటవారైనా మీకు తెలియవు కదా. ప్రతిభా పాఠవమో, గద్దరి గయ్యాడితనమో, అధికారం చెలాయించామో, ఆప్యాయతలతో గెలిచామో స్పష్టంగా అందరికీ తెలియాలనేదే నా ఉద్దేశం. అప్పుడేగా వీళ్ళు న్యాయమైన నిర్ణయం తీసుకోగలరు. చెలాయించామో, ఆప్యాయతలతో గెలిచామో స్పష్టంగా అందరికీ తెలియాలనేదే నా ఉద్దేశం. అప్పుడేగా వీళ్ళు న్యాయమైన నిర్ణయం తీసుకోగలరు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను మా ఇంట్లో వాళ్ళని భయపెడతానా? చూడండి, ఇది సభ. అలా ఏకవచన సంబోధన అభ్యంతరకరం. బయట మనల్ని వాళ్ళు ఒక హోదాలో చూస్తారు, గౌరవిస్తారు, గొప్పగా అనుకుంటారు. అది వేరు. కానీ ఇంట్లో మన ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా పబ్లిక్కి తెలియాలి కదా. అప్పుడే వాళ్ళు సరైన తీర్పు ఇవ్వగలరు. అంటే ఏమిటి మీ ఉద్దేశం?
ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీ ఇంట్లో 10 రోజులు మా ఇంట్లో 10 రోజులు ఉండమంటారా మీరు? అవసరం లేదు. మనం మన ఇంట్లో ఏంటో తెలిసే ఒక్క ఉదాహరణ చెప్తాను. దాన్ని బట్టి ఓ అంచనాకి రావచ్చు. ఏమిటది? తెలుగు కాంతుల అకాడమీ వారు ప్రతిష్టాత్మక పురస్కారం ఇస్తున్నారని మన ఇంట్లో అందరికీ తెలుసు కదా. ఉమ్, నాకున్న ఒక్క మనవరాలు నాతో పాటే వచ్చింది. కానీ మీ ఇంట్లో అందరి ఉండి కూడా మనవరాలు మనవడితో మాత్రమే వచ్చారేమిటి? మిగతా వారేది? నీకు మేమంత పనికిరానప్పుడు నీ సన్మానాలు సత్కారాలు చూడాలని ఆరాటపడాల్సిన అవసరం మాకు లేదులే. వద్దు అన్నాను, రావద్దు అంతే. నీ ఇష్టం. మేమేం వస్తామని వెంటబట్టలేదుగా. మీరంటే వాళ్ళకి నచ్చక ఒకవేళ మీరు అవార్డు అందుకుంటుంటే చూడ్డానికి ఇష్టం లేకనా? పది మందిలో చిన్నతనంగా ఉండదా? పైగా అందుకోబోయేది మహిళారత్నం అవార్డు. 10 మందిలో చిన్నతనంగా ఉండదా? భార్య అవార్డు సభకి భర్త రాకపోవడం నాకు అనుమానం కలిగించింది. మందిలో చిన్నతనంగా ఉండదా? భార్య అవార్డు సభకి భర్త రాకపోవడం నాకు అనుమానం కలిగించింది. వారు వచ్చుంటే ఈ చర్చకి అవకాశం ఉండేది కాదు. అందుకే అసలు ముందు మీరు మీ ఇంట్లో గెలిచారా లేదా అన్నదే నా అనుమానం. కారణం చెప్పలేని పరిస్థితి అయితే చెప్పొద్దు. రాకపోవడానికి సరైన కారణం ఉంటే చెప్పండి. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. అలాగే ప్రతి స్త్రీ ఎదుగుదల వెనక సహకరించి ప్రోత్సహించే పురుషుడు ఉండాలి కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా మీ శ్రీవారు వచ్చుండాలి కదా. మీరు మాత్రమే ఓ ఇద్దరితోనే ఎందుకు వచ్చారు? ముఖ్యమైన వారు, అర్ధభాగం ఇచ్చిన వారు ఎందుకు రాలేదు? సమాధానం చెప్పగలిగితే చెప్పండి. లేకపోతే పోటీ నుంచి తప్పుకోండి.